డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం మార్చి 16, 2025 దేవుని నుండి ఒక సూచన. లూకా 6:9. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నానని వారితో చెప్పి, ఈనాటి దైవాంశము విశ్రాంతి దినమున. మత్తయి 12:8. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేలలో బడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తినుచుండిరి. అప్పుడు పరిసయ్యులలో కొందరు, విశ్రాంతి దినమున చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని వారిని అడగగా, యేసు వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి గొనినప్పుడు దావీదు ఏమి చేసెనో అది అయినను మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరునూ తినకూడని సముఖపు రొట్టెలు తీసుకొని తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను గదా అనెను. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు యజమానుడని వారితో చెప్పెను. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచకుడి చెయ్యగలవాడొకడు ఉండెను. శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. అయితే ఆయన వారి ఆలోచనలెరిగి ఊచ చేయగలవానితో, నీవు లేచి మధ్యను నిలువుమని చెప్పగా వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నానని వారితో చెప్పి వారినందరినీ చుట్టూ కలియజూచి, నీ చెయ్యి చాపుమని వానితో చెప్పెను. వాడలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడెను. అప్పుడు వారు వెర్రి కోపంతో నిండుకొని, యేసును ఏమి చేయుదమా అని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మార్కు 2:27. మరియు విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. దేవుడు మనల దీవించి విశ్రాంతి దినమున మేలు చేయుటకు, ప్రాణరక్షణ చేయుటకు మనకు తన కృప దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, నీవు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నందుకు నీకు వందనములు. విశ్రాంతి దినమున మేము మేలు చేయుటకు, ప్రాణరక్షణ చేయుటకు మాకు నేర్పుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.